హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రజలకు షాకులు, సర్కారుకు సోకులు, వార్తలపై వాకౌట్ చేసింది నిన్న వైఎస్ఆర్సీపీ శాసనమండలి నుంచి. శాసనమండలిలో చాలా వాడివేడి చర్చ జరిగింది. కరెంటు బాధుడు పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ చర్చకి గవర్నమెంట్ సమాధానం కరెక్ట్ చెప్పలేదు అనే ఉద్దేశంతో అక్కడ కనపడుతుంది. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీలు భారం వేస్తారా? అప్పులపైన అడ్డగోలుగా అబద్ధాలు చెప్తారా? ఇది మోసాల బడ్జెట్. సర్కారును మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్సీపీ విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ 6 హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసనమండలి. 3 అంశాలు: విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ 6 హామీల అమలుకు ఎగవేతలు, దిగజారిన లా అండ్ ఆర్డర్. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌటు. ఎన్నికల హామీల ప్రకారం ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన పీడీఎఫ్ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్న అధికార పక్షం. బిల్లు ఎట్లాగా ఆమోదం అయితే అది వేరే విషయం అనుకోండి. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల టైంలో ఆయన ఇచ్చిన హామీ ఏంది? కరెంటు ఛార్జీలను వీలైతే తగ్గిస్తాం కానీ పెంచే ప్రసక్తి లేదన్నాడు. వీలైతే తగ్గిస్తాం కానీ పెంచే ప్రసక్తి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీల భారం మీ పైన వేసిండు, నేను వస్తే ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచనాను. ఇలా 17,000 కోట్ల రూపాయలు పెంచిండు. దానికి రీజన్ ఏం చెప్తున్నారు? దీనికి జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్తారు. సరే, కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టే కదా మీరు ఆ రోజు చెప్పింది. మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం, వీలుంటే ఇక తగ్గిస్తాం అన్నావు. తగ్గించుడు దేవుడు ఎరుగు. ఇవాళ పెంచే కార్యక్రమం చేస్తున్నాం 17,000 కోట్లు. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సాగుగా చూపిస్తాను. దీనిపైన నిన్న వాళ్ళు ఒక బిల్లు పెట్టారు, దాన్ని వ్యతిరేకించింది ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లు అట. వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించి వాకౌట్ చేసింది. దాంతోపాటు సూపర్ 6 అని మీరు హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6లో హామీలను ఎగవేసే కార్యక్రమానికి మీరు వేశారు. ఎందుకంటే ఉచిత బస్ ప్రయాణం లేదు, మహిళలకు 1,500 రూపాయలు లేదు, రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదు. ఇట్లాంటివన్నీ ఎగనాం పెట్టే కార్యక్రమం. దానికి సంబంధించి అసలు మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలే. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పావలంతో 10 పైసలతో కేటాయించారు. ఇది వాళ్ళు 3 అంశాలపైన లా అండ్ ఆర్డర్ పైన కూడా అడిగారు. లా అండ్ ఆర్డర్ పైన రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, వాటిని నివారించలేని పరిస్థితుల్లో స్వయానా క్యాబినెట్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, అవసరమైతే హోంమంత్రి పదవి నేనే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఏ స్థాయిలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది అనేది మనకి ఈరోజు అర్థమవుతుందని వాళ్ళు అడిగిన పరిస్థితి. కానీ దానికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డోర్ డెలివరీ చేశారు డెడ్ బాడీలని, మేము డోర్ డెలివరీ కూడా చేయకుండా మొత్తానికి గాజేస్తున్నాం అనే పద్ధతిలో చెప్పినట్టే ఉంది అది. సరే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు అనేది ప్రజలు చూసే కదా ఓట్లేసింది. ఇవాళ మీరు చేయాల్సింది ఏంది? పదే జగన్మోహన్ రెడ్డిని చూపించో వైఎస్ఆర్సీపీని చూపించో ప్రజలకు అన్యాయం చేయకూడదు కదా. వాళ్ళు చేయలేదనే కదా, వాళ్ళు చేయనందుకే మిమ్మల్ని గెలిపించింది. మీరు చేయాల్సిందేంది? జగన్మోహన్ రెడ్డిని చూపించి ప్రజలపైన కరెంటు ఛార్జీలు వేయటం, జగన్మోహన్ రెడ్డి చూపించి ప్రజలకి జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడకుండా ఉండటం, ప్రభుత్వం రివ్యూ లేకుండా ఉండటం. ఇక ఓపిక నశించి పవన్ కళ్యాణ్ లాంటి వాడు బయట ఓపెన్గా ప్రెస్లో మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇక అసెంబ్లీలో కూడా అదే వితండవాదం. ఇది మొత్తానికైతే వాకౌట్ చేశారు నిన్న. ఏది? వీటిపైన, వాతలపైన, కరెంటు ఛార్జీలపైన, వీటిపైన. అప్పులపైన కూడా అడ్డగోలుగా అబద్ధాలు చెప్తారా? ఇది మోసాల బడ్జెట్ కాదా అని చెప్పి వాస్తవంగా అప్పులపైన కూడా రకరకాల చెప్తున్నారు. 6,46,000 కోట్లని వాళ్ళు పెట్టిన అఫీషియల్ బడ్జెట్లో చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు అవి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది ఎటేటో పోతుంది, మనం 14,00,000 కోట్లు అని చెప్పినాం, కానీ బడ్జెట్లోనే 6,46,000కే చూపిస్తుంది, ఎక్కువ ఏది కాదు. కాబట్టి దీన్ని మళ్ళీ నష్ట నివారణ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు అబద్ధం చెప్పిన 14,00,000 కోట్లు కాదు, ఇది ముమ్మాటికి తప్పు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పైన డబల్ చేసి చెప్పారు అని చెప్పి ఒక చర్చ జరిగింది ప్రజల్లో. ఈ చర్చ నుంచి తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు బయటకు వచ్చి, లేదు 6,46,000 కాదు, 9,74,000 కోట్లు అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అనడం. మరి 14,00,000 కోట్లనేమో మీరు ఎన్నికల టైంలో చెప్తారు, బడ్జెట్లోనేమో 6,46,000 కోట్లు అని చెప్తారు, మళ్ళీ 9,74,000 కోట్లు. ఏది నిజం, అసలు ఏది అబద్ధం అనేది ఇలా కన్ఫ్యూజన్. నిజం ఏదంటే బడ్జెట్లో ఏది పెట్టారో అదే నిజం, 6,46,000 కోట్లు.
మళ్ళీ 9,74,000 కోట్లు లేదు నేను అది తప్పు బడ్జెట్లో పెట్టింది అంటే బడ్జెటే తప్ప అంటే బడ్జెట్లో కేటాయించిన ఫిగర్స్ కూడా తప్పేనా ఇప్పుడు అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు అంటే 9,74,000 కోట్లు ఇప్పటి పరిస్థితి. షేర్ మార్కెట్ లేక పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అప్పులు, ఏపీ అప్పులు. మరి రేపు 10,74,000 అయితే ఎల్లుండి 14,74,000 అయితే తెలియదు, కానీ మొత్తానికి అయితే 9,74,000 ఉందని ఒక అబద్ధాన్ని పదే చెప్పి ప్రచారం చేస్తారనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అప్పుల పైన కూడా మీరు అబద్ధం చెప్పారు, బడ్జెట్ అబద్ధమే, మీరు ఇచ్చిన సూపర్ 6 కేటాయింపులు లేవు, వీటన్నిటిపైన వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి. ఉచిత ఇసుక విధానంపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన శాసనమండలి చైర్మన్. ఉచిత ఇసుక విధానం అది ఉచితం కాదు, మన కాదు, డబ్బులు పెట్టి కొనే ఇసుక విధానం, డబ్బులు పెట్టి కొనే ఇసుక విధానం ఎక్కడుంది ఉచితం? అయాల 12,000కో 14,000కో ట్రక్ వస్తే ఇలా 21,000 అయింది. ఎట్లా ఉచితం అవుతుంది? ఏ రకంగా ఉచితం? దానిపైన వాయిదా తీర్మానం నేను ఇచ్చిందట, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీనిపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ ఇస్తే ఆ చైర్మన్ తిరస్కరించిందట. ఇంకోటి, మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు, వర్రా రవీందర్ రెడ్డి మా ముందు హాజరుపరచాలని చెప్పాం, మీరేమో ఇంకెక్కడో ఆయన హాజరుపరిచారు, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దీనిపై ఎవరైనా వేయండి, పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. సోషల్ మీడియా 20 అంటే ఈరోజు రేపు సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారెందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తెలిపింది. రవీందర్ రెడ్డిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఎవరైనా ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్ రెడ్డి సత్యమణిని కూడా ఆదేశించింది. ఇది వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేసిండని మొత్తానికి ఇడిదిప్పి అరెస్ట్ చూపించకుండా కొద్ది రోజులు ఇబ్బంది పెట్టారు. వాళ్ళ సత్యమణి కోర్టుకు పోతే అప్పుడు హైకోర్టు చెప్పింది స్వయంగా, ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని మా ముందు హైకోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి తీసుకొచ్చి అని చెప్తే హైకోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకుండా వేరే దగ్గర చేశారట. అందుకే హైకోర్టు నిన్న సీరియస్ అయింది. మా ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు మీరు, అసలు మీరు చట్ట పరిధిలో పనిచేస్తారా లేదా రెడ్ బుక్ పరిధిలో పనిచేస్తారా అనే పద్ధతిలో మాట్లాడినట్టే ఉంది. ఇప్పుడు మీ ఆదేశాలను పాటించడానికి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదని కదా అనుమానం. ఐపీసీనో బిఎన్ఎస్ఎస్నో పాటించట్లే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని కదా వైఎస్ఆర్సీపీ చెప్తున్నది. అందుకే కదా ఎక్కడా కూడా అరెస్టులు చూపించలే. 3 రోజులు 4 రోజులు 5 రోజులు స్టేషన్లు తిప్పుకుంటూ టార్చర్ చేస్తూ వేధించుతూ చివరికి ఎప్పుడో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు న్యాయ పోరాటం చేస్తే అప్పుడు తీసుకొస్తాను. స్వయానా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పింది, మా ముందు ప్రొడ్యూస్ చేయండి వర్రా రవీందర్ రెడ్డిని అని. తీసిపోయి ఎక్కడో ప్రొడ్యూస్ చేశారట. మరి ఎక్కడో అంటే లోయర్ కోర్టులో చేశారా లేకపోతే నారా లోకేష్ ముందు చేశారో తెలియదు, కానీ ఎక్కడో ఎట్లా చేస్తారో మా ముందు ప్రొడ్యూస్ చేయమంటే అని చెప్పి దానిపైన కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి, మాకు కౌంటర్ దాఖలు చేయండి. 20వ తారీఖు వాయిదా వేసింది రేపు. ఇది కోర్టు ఆదేశాలు కూడా లెక్కలేని పరిస్థితికి వచ్చింది. దమ్ము ధైర్యం మాట్లాడటం సరికాదు, దమ్ము ధైర్యం అని మాట్లాడిందట హోంమంత్రి గారు. దమ్ము ధైర్యం అని మాట్లాడటం సరికాదు, హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ ఆగ్రహం. శాసన మండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఎతో పలికారు. మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హత్యలపై సోమవారం శాసనమండలిలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తీరు నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వెంటనే హోంమంత్రి అనిత మాట్లాడుతూ నిజంగా దమ్ముంటే కూర్చోమనండి అంటూ దురుసు వ్యాఖ్యలు చేశారు. చైర్మన్ మోషన్ రాజు స్పందిస్తూ బాధ్యత కలిగిన మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అని మాట్లాడటం కరెక్ట్ కాదు అని హితవు పలికారు. దీంతో అనిత క్షమాపణ చెప్పారు. ఇది అంటాం ఎందుకు క్షమాపణ చెప్పడం. మీరు ఒక ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఒక అంశం పైన నిరసన వ్యక్తం చేస్తుంటే దమ్ము ధైర్యం అంటే కూర్చోండి, దమ్ము ధైర్యం అంటే కత్తులు పట్టుకోండి, కర్రలు హోంమంత్రి మీరు హోంమంత్రి, చట్టసభలో చర్చ అది. దీంట్లో దమ్ములు ధైర్యాలతో అవసరం లే, విషయం ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా. ఆ విషయం పైన మీరు వాళ్ళు అడుగుతారు, మీరు సమాధానం చెప్పాలా. దీంట్లో పెద్ద గట్స్ దమ్ము ధైర్యాలు 6 ప్యాక్లు అవసరం లే. అంటే శాసనమండలిలో మాట్లాడడానికి, శాసనసభలో మాట్లాడడానికి దమ్ములు ధైర్యాలు కావాలా? కొట్లాటకైతే కావాలా? కర్రలు పట్టుకొని కొట్లాడటానికి దమ్ములు ధైర్యాలు కావాలా? మాట్లాడటానికి ఏముంటుంది? చట్టసభలో సభ్యులు ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని. మీరు హోంమంత్రిగా ఉండి దమ్ము ధైర్యం కరెక్ట్ కాదని శాసనమండలి చైర్మన్ను వార్నింగ్ ఇస్తే అప్పుడు క్షమాపణ చెప్పారట. వంగలపూడి అనిత గారు మహిళ అయి ఉండి
హోంమంత్రిగా ఉండి ఇవాళ మహిళలపైన జరుగుతున్న అనేక అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు వాటిని నివారించే దమ్ము ధైర్యం మీకుండాలా. వాటిని నివారించే దమ్ము ధైర్యం లేకపోవడాన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ దమ్ము ధైర్యం లేదు, మీరు అవసరమైతే హోంమంత్రి నేనే తీసుకుంటాను, మీ వల్ల కావట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. మరి ఆయన అనాల్సింది దమ్ము ధైర్యం అంటే తీసుకోవచ్చని, నివారించవచ్చు అని అనాల్సింది. స్వయాన క్యాబినెట్లో ఉన్న డిప్యూటీ సీఎంఏ చెప్పిండు. మీరు మండలిలో ఏదో ప్రతిపక్ష నాయకులు లెక్క బయట ప్రసంగాలు మాట్లాడినట్టు పొలిటికల్ ప్రసంగాలు లెక్క మాట్లాడితే ప్రజలకు ఒరగదు. ప్రజా సమస్యలు మాట్లాడాలి, ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి తప్ప దమ్ములు ధైర్యాలు మాట్లాడితే ఇట్లా తిట్లు పడాల్సి వస్తుంది. ఇది ఒక వార్త. 108 ఉద్యోగుల సమ్మెబాట. అత్యవసర సేవ విభాగమైన 108 అంబులెన్సులు 108 వాళ్ళు సమ్మెబాట పట్టారు. కథం దొక్కిన ఆశా వర్కర్లు, రోడ్డెక్కిన పత్తి రైతులు, మొత్తానికైతే ఉద్యమాలు గట్టిగా నడుతున్నాయి ఏపీలో. ఎక్కడికక్కడికే బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. చూద్దాం. ఇగో 108 ఉద్యోగుల సమ్మెబాట, 15 డిమాండ్ల సాధన కోసం పట్టు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు. 25లోగా ప్రభుత్వం స్పందించకపోతే సేవలు నిలిపేస్తామని స్పష్టీకరణ. అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మెబాట పట్టారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒకరోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వ నిర్వహణ సంస్థలను పదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎరండు లీవ్లు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిర్వాధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు శాపాలని, ప్రభుత్వం అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి. వాళ్ళు 108 అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది నిన్న ఒక్కరోజు రిలే నిరాహారదీక్ష చేశారు కలెక్టరేట్ ముందు. వాళ్ళు డిమాండ్ ఏంది? 15 డిమాండ్లు పెట్టారట. అంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మీరు పదే ఆ నిర్వహణ సంస్థ ఏదైతుందో ఇప్పుడు అరవిందో ఉంది, పదే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ నిర్వహణ సంస్థలు మార్చడం వల్ల మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ, బెనిఫిట్లు కానీ, ఎర్న్డ్ లీవ్లు కానీ, రకరకాల మాకు వాళ్ళకుండే లావాదేవీల్లో ఇబ్బంది కలుగుతుంది, నష్టపోతున్నాం అనేది వాళ్ళ డిమాండ్. అసలు ఎవడో నిర్వహించడం కాదు, ప్రైవేట్ కంపెనీలతో పని లేదు, ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి 108 అనేది ప్రధానమైన డిమాండ్. వాళ్ళు ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన అనేక బెనిఫిట్స్ విషయంలో ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి అనేక సార్లు ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చారు, స్పందించట్లే. వాళ్ళు ఈ నెల 25లోగా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన, వాళ్ళు ఇచ్చిన సమస్యల పైన ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కూర్చుంటారట. 108 సమ్మె. 768 అంబులెన్సులు ఉన్నాయి రాష్ట్రంలో. 768 అంబులెన్సులు రోడ్ల మీద ఆగిపోయినాయి అనుకో, ఎక్కడికక్కడికే. ఈ రాష్ట్రంలో రోజు జరిగే యాక్సిడెంట్లు కానీ, అనేక రకాల అనారోగ్య సమస్యల పైన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుంది. అది అత్యవసరమైన సేవ. ఈ అత్యవసరమైన సేవ పైన మీరు కూర్చోండి, డిస్కస్ చేయండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులు వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఇదేదో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల వ్యవహారం కాదు. అది ఇవ్వాలి కాదు, ఇంకా 4 రోజులకు వచ్చిన కొంపలమే మనకు. కానీ వీటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాటికి ఇస్తున్నారు. ఎవడు పెట్టుబడిదారు, ఎవరితో మీటింగ్ పెడదాం, ఎవరితోని ఒప్పందాలు చేసుకుందాం, ఈ విషయాలు తప్ప ఆ ఒప్పందాలు అనుకున్న ఎజెండాలు ఏందో మనకు తెలియదు. కానీ తహతాలు ఆడుతుంటారు, కానీ అత్యవసరమైన సేవల గురించి మాట్లాడలే. ఇది 108. కథం దొక్కిన ఆశా వర్కర్లు గతంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలట. వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలనేది ఒకటి, 60,000 పదవి విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాల మట్టి ఖర్చు కింద 20,000 చెల్లించాలని నరసరావుపేటలో డిమాండ్ చేశారట. ఆశా వర్కర్లు వాళ్ళ రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ళకి పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని 60,000 రూపాయలు ఇవ్వాలని, ఎవరైనా డ్యూటీలో ఉండి అంటే ఉద్యోగంలో ఉండి చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఒక 20,000 రూపాయలు ఇవ్వాలని, ఇవన్నీ వాళ్ళు డిమాండ్లు పెట్టారు. ఆల్రెడీ ఒప్పందం కూడా కుదిరిందట గడిచిన ప్రభుత్వంలో. కానీ 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఆ ఒప్పందాలను అమలు చేయట్లేదు. కథం దొక్కారు వాళ్ళు మొత్తానికి. ఎక్కడికక్కడ నిరసనలు, వాళ్ళు కూడా సమ్మెకు పోయే పరిస్థితి. ఆశా వర్కర్లు ఆ ఒప్పందాలని అమలు చేయమంటున్నారు. ఏమంటారు వాళ్ళు? ఇక్కడ రోడ్డెక్కిన పత్తి రైతు. CCI నిబంధనలు సడలించాలంటే ఆందోళన, జాతీయ రహదారిపై బైఠాయింపు, భారీగా ట్రాఫిక్ జామ్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించడం లేదని సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారట. ఇది CCI కొనే దాంట్లో అనేక నిబంధనలట. తేమ శాతం విషయంలో,
కలర్ విషయంలో, క్వాలిటీ విషయంలో అడ్డగోలుగా నిబంధనలు పెడితే వాళ్ళకు వచ్చే తుఫాన్ ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్లు ఎట్లొచ్చినాయి? ఎట్లా దెబ్బతిన్నాయి పంటలు? వరదలల్లో, బురదలో. మరి దానికి సీసీఐ నిబంధనలు పెట్టిన దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా పంటకి? కాబట్టి ప్రభుత్వం డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి సీసీఐ ఢిల్లీ అధికారులతో మాట్లాడి ఆ నిబంధనల్లో కొన్ని సడలింపులు చేయండి, మాకు ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, వరదలు వచ్చినాయి ఇక్కడ, ఆ వరదలలో పత్తి మిగతా పంటలు కూడా నష్టపోయినాయి, మీరు అనుకున్న క్వాలిటీ రాదాడా? ఎందుకంటే వరదలు అది సహజమైన విపత్తు వచ్చింది కాబట్టి సడలించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఎందుకు మీకు ఆ ప్రయోజనం ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. ఇలా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండరు, ఇద్దరు మంత్రులు ఉండరు, వాళ్ళని పురమాయించండి, ఢిల్లీలో కూర్చోవానండి. ఆ సీసీఐ ఎండీనా ఇంకోళ్ళ జిఎంఓ ఎవరుండరో మాట్లాడి వాళ్ళతోని డిస్కస్ చేసి మీరు ఏదైతే ఆ ప్రాంతం వరకు ఎక్కడైతే వరదలు వచ్చినాయో ఆ రాష్ట్రం వరకు సడలించే. ఎందుకంటే సీసీఐ అంటే జాతీయ స్థాయిలో ఉంటాయి నిబంధనలు. జాతీయ స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి వరదలు కానీ ప్రకృతి విపత్తులు. ఇక్కడ వేరే సందర్భం ఉంది, ప్రత్యేకమైన పరిస్థితి అని మీరు ఒత్తిడి తెచ్చి మీకున్న ఇద్దరు మంత్రులు ఎంపీలను ఆడ కూర్చోబెట్టి షార్ట్అవుట్ చేయాలి. అది వదిలేసి ఇవాళ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. పత్తి రైతులు కొనేటోళ్ళు లేడు, అడ్డగోలుగా అడ్డంగా ఉంటున్నారట. ఇది రోడ్డు ఎక్కిన పత్తి రైతులని. ఇంకోటి, సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళా ఆత్మహత్యాయత్నం, తన పరిశ్రమను నాశనం చేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన. సీఎంకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న పోలీసులు. గాజులు పగలగొట్టుకొని మింగేందుకు ఎత్తాం, విలేకరుల ఫోన్లు లాక్కొని ఫోటోలు డిలీట్ చేసిన పోలీసులు. నారావారి పెళ్ళారట. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిండు, నారా రామ్మూర్తి నాయుడు గారు అంత్యక్రియలో పాల్గొనడానికి వాళ్ళ తమ్ముడు సంబంధించి ఆయన ఊర్లో. ఆ సందర్భంలో ఒక మహిళ ఆమె నిరసన వ్యక్తం చేసింది. సీఎంను కలవడానికి ప్రయత్నం చేస్తే సీఎంను కలవనీయలేదట. ఆమెకు సంబంధించిన పరిశ్రమను నాశనం చేసి దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటున్నారట. దానిపైన కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రిని కలవనీయకపోతే ఆమె నిరసనగా గాజులు పాల్గొట్టుకొని మింగాలని చూసిందట. మొత్తానికి పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారు. ఇది తిరుపతి జిల్లా నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు సోమవారం యశోద అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన పరిశ్రమను నాశనం చేశారని, తనపై దౌర్జన్యం చేసి జాకెట్ను సైతం చించేశారని, పోలీసులు తనపై దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె చేతికి గాజులు పగలగొట్టుకొని మింగేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్కి తరలించారు. ఆమె కథనం మేరకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలోని రాజేశ్వరరావు, సరోజినీదేవి దంపతులు నుంచి కొంత భూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు 1 కోటి ఖర్చుతో ఎల్వి పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. హతీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యజమానులమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఉన్న రాజేశ్వరరావు మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్ను ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. 50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారట. కోర్టు స్టే ఉంది, అమలు అయ్యే పరిస్థితి లేదు. పోలీసులు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తారట. కోర్టు స్టే ఉన్నప్పటికీ అమలు చేసే పరిస్థితి లేదు. దానికి నిరసనగానే మీ ప్రభుత్వంలో ఇట్లుంది నాయన మీ పరిస్థితి, నాకు జరిగే అన్యాయానికి సంబంధించి నేను పోలీస్ స్టేషన్ పోతే నన్నే లోపటేసే కార్యక్రమం చేస్తాను, కోర్టు స్టే తెచ్చుకున్నది అమలు కావట్లేదు, ఇది మీ పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ పరిస్థితి అని ఆమె ఒక మహిళగా ఆవేదన వ్యక్తం చేయడానికి పోయారు. ఆయనకి రిప్రజెంటేషన్ ఇంటికి కలవనీలే. సరే ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది, కలవలేకపోవచ్చు. కనీసం ఈ ఇష్యూ జరిగింది పేపర్లో టీవీలో వచ్చింది కదా, ముఖ్యమంత్రి గారు ఎందుకు నా ఇంటి ముందుకు వచ్చి చచ్చే పరిస్థితి అంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది ఆమె అని రివ్యూ చేసి ఆ అధికారులకి ఆదేశాలు ఇస్తే సమస్య పరిష్కారం అయింది. మరి ఇచ్చే పరిస్థితి లేదు, దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇది ఒక వార్త. ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్పై 4 కేసులు నమోదట. టెక్కల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఫిర్యాదు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో 4 కేసులు నమోదైనాయట. ఈ మేరకు సోమవారం ఎస్ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు. మంత్రి లోకేష్పై ట్వీట్ చేసిన కేసు ఒకటి కాగా మరో 3 కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారి పెట్టిన కేసులుగా ఎస్ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు. అదే ఎమ్మెల్సీ దువ్వాడ పైన కూడా టెక్కల్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కణితి కిరణ్ కుమారు ఇచ్చిండట ఫిర్యాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ అనిశ్చిత వ్యాఖ్యలు చేశారట. దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు ఆయన తాటిపత్రి చంద్రశేఖర్ అంటే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఆయన ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి. అసలు ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఉండాల్సిన ప్రతినిధి శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది వాళ్ళకి.
బయట కూడా మాట్లాడొచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వ అధికారులను అడగొచ్చు సమస్యలపైన. అడిగితేనే నీకు కోపం వస్తే కేసులు పెడితే మరి ఏమన్నట్టు? ఆయనకి శాసనసభ సభ్యత్వానికి విలువ ఉన్నట్ట లేనట? మీరు విలువ ఇస్తున్నట్ట లేనట? నారా లోకేష్ గారి పైన ఒక ట్వీట్ చేసిండట ఎమ్మెల్యే గారు. నారా లోకేష్ పైన ట్వీట్ చేస్తే ఆయన రాజా, ఈ రాజ్యానికి అధిపతి? నారా లోకేష్ ఎవరు? క్యాబినెట్లో మంత్రి. క్యాబినెట్లో మంత్రి అంటే ప్రభుత్వంలో ఒక భాగం ఆయన. ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా ఎమ్మెల్యే? ట్వీట్ చేస్తే తప్ప? నారా లోకేష్ రాజ్యానికి రాజా లేకపోతే ఈ సామ్రాజ్యానికి చక్రవర్తి? కేవలం ఆయన ఒక మంత్రి. క్యాబినెట్లో మంత్రిని ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? మంత్రి పైన ట్వీట్ పెట్టకపోతే ఎవరి పైన ట్వీట్ పెడతారు? దీనిపైన కూడా కేసు ఉంటుందా? ఇది ఒక కేసు అంటే ఇంకో 3 కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిండట ఆర్ఓ. ఎన్నికలు ఎప్పుడైనాయి? ఇవాళ ఎప్పుడున్నో 5 నెలలు అయ్యాక ఎన్నికల సమయంలో ఉన్న కేసులు ఇప్పుడు బయటికి తీయటం అంటే దాని అర్థమైంది. దీన్ని ఏమంటారు? కక్ష సాధింపనరా? చంద్రబాబు నాయుడు గారు పదే మేము కక్ష సాధింపు చేయం, మేము శుద్ధపోసలం, గురువిందలం అని చెబుతుండు. ఈ గురువింద నీతులు చెప్పే ఎట్లున్నాయి? ఎప్పుడో 5 నెలల క్రితం మేలో జరిగిన ఎన్నికలకు సంబంధించి మే 13న జరిగిన పోలీస్ కంప్లైంట్ సంబంధించి తీసుకుంటే అయాల చర్యలు తీసుకుంటేనో ఆ నెలలోనో నెక్స్ట్ నెలలో తీసుకుంటే అందం ఉండేది. ఇలా 5 నెలల తర్వాత అప్పుడెప్పుడు జరిగిన కేసు తీస్తానంటే కక్ష సాధింపు. మాట్లాడొద్దు, ట్విట్టర్లు చేయొద్దు, ఎమ్మెల్యేగా మీరు గొంతు ఎప్పొద్దు, ప్రశ్నించొద్దు. ఇది ఆయన పైన 4 కేసులు ఇచ్చారట. నిన్న ఎస్ఐ చౌడయ్య వచ్చి మెమోలు ఇచ్చిపోయిందట. దువార శ్రీనివాస్ పైన కూడా టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఆయన అట వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట. మరి అయ్యాల ఏం పోయింది? ఆ కంప్లైంట్ ఇయ్యాల రావటమైంది అంటే అధికారం మీకు ఇచ్చింది పోయి పాత ఎవరెవరు తిట్టారు, ఎవరెవరు పొగిడారు ఇవన్నీ లెక్కలు తీయటానికి, కేసులు పెట్టడానికి మీకు అధికారం ఇచ్చింది. అంతే కదా? ఇది తాటిపత్రి చంద్రశేఖర్ పైన కేసుకు సంబంధించి, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది ముమ్మాటికి కుట్రే. చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం. అందరూ కలిసి పనిచేశారు. సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం. నా స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది. నాడు స్కిల్ ప్రాజెక్టును సవ్యంగా జరిగింది. నిబంధనల ప్రకారం చెల్లింపులు చేశారు. నాడు కుట్రలు చేసిన అధికారులు కొందరు ఇంకా ఆస్థానాల్లో ఉన్నారు. ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ ఏబిఎన్ డిబేట్లో చెప్పిండంటే మరి అది చెప్పకపోతే ఏం చెప్తారు? ఏబిఎన్ డిబేట్కి వచ్చిందంటే ఆయన ఏం చెప్తారో ముందు అడుగుతారు వాళ్ళు. ఇక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చెప్తారంటే తీసుకొస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి తిడతాడు, ఆడేదో కుట్ర జరిగిందని చెప్తానంటేనే తీసుకొస్తారు. ఆడ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పిస్తారు. ఇది ముందే బ్రీఫ్డ్ అన్నట్టు. బ్రీఫ్డ్ కంటెంట్ ఉంటుంది ఏబిఎన్లో. ఇక దాంట్లో ఏబిఎన్లో కూర్చొని డిబేట్లో మాట్లాడితే అది నిజమేనా? నిజంగానే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎక్కడ పోవాలి? పివి రమేష్ గారు ఆ స్కిల్ స్కామ్ కేసు నడుతుంది. ఆ కేసులో పోయి కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వాలా. నిజంగానే మీకు అభ్యంతరాలు ఉంటే మీకు నిజంగానే ఏదో జరిగింది అనుకుంటున్నారు కుట్ర, ఆ కుట్ర గురించి కోర్టులో ఇవ్వాలా. కోర్టులో ఇయ్యాడు. ఎందుకు? కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ తీరుక్కుంటాడు. ఏం తప్పుడు చెప్తుండగా తప్పుడు స్టేట్మెంట్లు. అయ్యాల నువ్వే స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వాలి, నేను ఇవ్వలేదంటే కోర్టు కూడదా? కోర్టులో ఇరుక్కుంటాడు. అవతల అడ్వకేట్ కూడా కదా. కాబట్టి ఇక్కడైతే సౌలత్గా ఏబిఎన్లో అయితే కూర్చొని ఏది పడితే అది మాట్లాడచ్చు. ఏబిఎన్లో చెప్పిండట ఇది కుట్రాట. ఏబిఎన్లో వేసిందంటే అది కుట్రో నిజమో అబద్ధమో ఇక అందరూ జనాలకు తెలిసిందే, ప్రజలకు తెలిసిందే కదా. అసలు ఈ వార్త ఇప్పుడు అసందర్భం. ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులలో అనేక సమస్యల్లో ఉంటే అది వదిలిపెట్టి రోజు ఒక నిన్న వేసిండి ఇవాళ వేసిండు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు పైన కుట్ర అని. చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు చేస్తుండా లేదా అనే వార్తలు రాయాలి. ప్రజలకు ఏమైనా చేస్తుండా లేదా ఉట్టికి వదిలేశారా అనేది రాయాలి తప్ప ఇక ఆయన వచ్చి చెప్పిండు దీనికి ఎపిసోడ్లు అని. ఇగో జగన్ దెబ్బకు రాష్ట్రం అబ్బాట, 5 ఏళ్లలో వృద్ధిరేటు డమాల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడురా నాయన. ఉన్నది 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 5 నెలల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఏం చేసే అవకాశం ఉంది అనేది చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల వృద్ధి రేటు తగ్గింది, జగన్మోహన్ రెడ్డి వల్ల అప్పులైనవి, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదైంది, జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేసిండు, ఇది రాయటానికి కాదు మనం ఉన్నది, ఇది మాట్లాడటానికి కాదు మనం ఉన్నది. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ విషయాలపైన ఏం చేయాలి, వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు, ఎందుకు వదిలేశారు, ఎందుకు మాట్లాడట్లేదు అనేది అసలు అది రాయట్లే. అంటే మీరు కేవలం ప్రజల గురించి లేరా,
చంద్రబాబు నాయుడు గారు బంట్రోతులకు పనిచేస్తారా? చంద్రబాబు నాయుడు గారి గురించి ఎట్లా పొగడాలి, జగన్మోహన్ రెడ్డి గురించి ఎట్లా తిట్టాలి, ఈ రెండే ఎజెండా పెట్టుకున్నారా? ప్రజలు లేరా? ప్రజలు లేకుండా ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేదా ఏబిఎన్ రాధాకృష్ణ అయినా, XYZ ఎవరైనా ప్రజల కోసమే కదా ఈ వ్యవస్థలని ఉంది. అసలు ప్రజల గురించి రాయటం, మాట్లాడటం మర్చిపోయింది గమ్మత్తుగా. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేము, వర్మకు హైకోర్టులో చొక్కేదరట. భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి, పోలీసుల ముందు హాజరుకు టైం కావాలంటే SHOను కోరండి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని కోర్టు చెప్పింది. కౌంటర్ దాఖలకు పోలీసులకు ఆదేశం. ఇది రామ్ గోపాల్ వర్మ పైన అయిన FIRల పైన ఆయన కోర్టుకు పోయిండు. ఇంటరీము స్టే ఇవ్వండి, నాట్ టు అరెస్ట్ అని. మేము ఇవ్వం, భయం ఉంటే నువ్వు బెయిల్ పిటిషన్ వేసుకో తప్ప ఇంటరీమ్ ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిందట. ఇది సామాజిక మాధ్యమాల్లో అనుచిత అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు జలకిచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థన తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థన సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద చేసుకోవాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసిందట. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించింది. ఇది రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ వేసింది ఆయన పైన అయిన FIRల పైన. క్వాష్ పిటిషన్ ఎలో చేయలే కోర్టు. మేము క్వాష్ పిటిషన్లో నాట్ టు అరెస్ట్ ఇవ్వం, క్వాష్ చేయం. అదేవిధంగా ఇంకా టైం కావాలి, SHO ముందు కావాలన్నా SHOని మీరు అప్పీల్ చేసుకోండి తప్ప, అడగండి తప్ప మేము ఇచ్చే పరిస్థితి లేదు ఆర్డరు. ఒకవేళ నిజంగానే మీకు పోలీసులతో భయం ఉందంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి. అంటే బెయిల్ పిటిషన్ అంటే ఇక మళ్ళీ దానిపైన ఆర్గ్యుమెంట్స్ చాలా ఉంటాయి. బెయిల్ ఇవ్వాలంటే ఇక దానిపైన దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ కేసుకి ఎస్టాబ్లిష్ కావాలి, బెయిల్ ఎందుకు కావాలి, బెయిల్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చెప్పాలి. కాబట్టి బెయిల్ పిటిషన్ వేసుకోండి అని హైకోర్టు చెప్పింది. ఇంకోటి, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోసానిపై CID కేసు. తెలుగు యువత నేత వంశీ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద FIR నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల కేసులట. పోసాని పైన, కృష్ణమురళి పైన 8 చోట్ల కేసులు అయినాయట. చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండట అని తెలుగు యువత నేత ఒక ఆయన కంప్లైంట్ చేస్తే కథం అయిపోయాయి. ఈ అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ పాతాయి అన్నమాట. పాత వాటి మీద కేసులు పెట్టే కార్యక్రమానికే దిశ పేపర్. చెప్పేది వినకుండా పరారు. వైసీపీ వాకౌట్పై మండలంలో మంత్రుల ధ్వజం. అప్పులు హామీలపై నిలదీసిన విపక్ష సభ్యులు వారి చెవులు చిల్లులు పడేలా సమాధానం ఇస్తామన్న మంత్రి కేశవ్. ఆకలేసింది కావచ్చు పాప హోంమంత్రి అనిత సెటైర్లు వేసింది. శాసనసభలో 7 బిల్లులకు ఆమోద ముద్ర వేశారట. ఇది ఒక వార్త ఇచ్చారు నిన్న శాసన మండలికి సంబంధించి. ఇంకోటి, జగన్ తల్లికి చెల్లికి అవమానం జరిగినా ఊరుకోం. వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వారే మాట్లాడుతున్నారు. శాసనమండలిలో హోంమంత్రి అనిత చెప్పారు. హోంమంత్రి అనిత గారు నిన్న శాసనమండలిలో మాట్లాడుతూ జగన్ తల్లికి చెల్లికి అన్యాయం జరిగినా ఊకోము అంటున్నారు. మీరు హోంమంత్రిగా ఉంది, మీ ప్రభుత్వం ఉన్నది, జగన్ తల్లికి చెల్లికి అన్యాయం జరిగితేనో, పవన్ కళ్యాణ్ గారి కూతుర్లకు అన్యాయం జరిగితేనో, లేదా మీ కుటుంబ సభ్యులకో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకో, లోకేష్ గారి కుటుంబ సభ్యులకో అన్యాయం జరిగితే పని చేయడానికి కాదు, వాళ్ళతో పాటు ప్రజలకు కూడా అన్యాయం జరిగితే ప్రజలు అనాలి. మీరు జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి ఏంది అంటే వాళ్ళిద్దరి కోసమే ఉంది మీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కూడా ఈ 5 కోట్ల మంది ప్రజల్లో భాగం. మేము 5 కోట్ల మంది ప్రజలకి, ఆడబిడ్డలకి రక్షణ ఇస్తాం, భరోసా కల్పిస్తామని చెప్పాల్సింది పోయి వెటకారం మాట్లాడతారా అనే విధంగా మాట్లాడారు. జగన్ తల్లికి చెల్లికి కూడా అన్యాయం జరిగితే ఊరుకోమని. జగన్ తల్లి ఈ రాష్ట్రంలో పౌరురాలు కదా, చెల్లి పౌరురాలు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి భరోసా ఇస్తాం అని చెప్పాలి మీరు. అంటే మిగతా వాళ్ళని గాలికి వదిలేస్తారా? ఓన్లీ మీ రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులకే రక్షణ ఉంటుందా? మీ రాజకీయ నాయకులు కుటుంబాల సభ్యులకు అన్యాయం జరిగితేనే స్పందిస్తారా అనేది ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. మీరు ఇంకో మాట అనరు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారట. డోర్ డెలివరీ చేశారో అనుకోని ఉంటే, మీరు చెప్పిన మాట నమ్మి ఉంటే ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళని పంపించారు. మీరు కనీసం హత్య చేసిన వాడిని అడ్రస్ లేకుండా చేస్తున్నారు. అనేక మంది మహిళలు, విద్యార్థులు, చిన్న అమ్మాయిలు అడ్రస్ లేకుండా పోయారు. ఈరోజు కూడా కేర్ ఆఫ్ లేదు. ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలలు అవుతుంటాయి. మరి డోరు డెలివరీ గురించి మీరు చెప్తుంటారు. అసలు అడ్రస్ లేని పరిస్థితి ఉంది ఇవాళ. దాని గురించి మాట్లాడండి. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలు, అమ్మాయిల పైన
బాలికల పైన జరుగుతున్న విషయాలపైన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లికి కూడా అన్యాయం చేయమంటే మీరు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల కోసం లేదు ప్రభుత్వం, ప్రజల కోసం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అది గమనించాలా. వంగలపూడి అనిత గారు ప్రాస బాగుందని జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఊకో అంటే అది ప్రాసకే పనికొద్దు కాదు, ప్రజలకు పనికిరాదు. ప్రజలు తిట్టుకునే పరిస్థితి. మన గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గురించి పదే పదే మాట్లాడతారు, ఆయన కోసం ఈ ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి ఉంది. ఎంతమంది పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హతట, చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగానే చట్టంలో మార్పులు చేశారట ప్రభుత్వం చెబుతుంది. ఎంతమంది పిల్లలున్న గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, దాన్ని ఇప్పుడు ప్రభుత్వం మార్చింది. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చట. దానికి ఏం సాగు చెబుతుందంటే జనాభాని పెంచాలనే ఉద్దేశం అట. మరి జనాభాని పెంచి మళ్ళీ తగ్గియాలంటే జనాభాని పెంచే ఉద్దేశం అట. ఆ సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024 అసెంబ్లీ ఆమోదం తెలిపిందట. ఇది నిన్న బిల్లు పెట్టారు, అది ఆమోదమైంది. ఇప్పటి నుంచి స్థానిక సంస్థల పోటీకి పిల్లలు అడ్డం రారు, అంటే పిల్లల సంఖ్య అడ్డం రాదు, కంటెస్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రభ చూద్దాం. పెద్ద సభ క్యూ కడుతున్న మంత్రులు, శాసన మండలికి పెరుగుతున్న ప్రాధాన్యత. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడే కూర్చున్నారు, వాళ్ళు వేసే కౌంటర్లకు సమాధానాలు చెప్పడానికి, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మొత్తం మంత్రులను ఇక్కడే కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. మంత్రులు మొత్తం శాసన మండలికే వస్తారట. ఎందుకంటే శాసన సభలో మాట్లాడేది ఏం లేదు, అడిగేటోడు లేడు కదా, అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు, వాళ్ళే పోగొట్టుకోవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఎక్కువ శాసన మండలికే క్యూ కడతారట. ఇది రోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.